పిహెచ్డి ఉంది ఎకనామిక్స్లో. ఫస్ట్ ఈ దేశంలో చాలామందికి తెలియంది, ఈ దేశంలో యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశంలో ఎకనామిక్స్లో పిహెచ్డి పట్టా పొందిన మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి బిఆర్ అంబేద్కర్ని ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్గా కానీ, లేదా ఫైనాన్స్ మినిస్టర్గా కానీ, లేదా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా కాకుండా ఆయన కూడా విదేశాల్లో చదివి వచ్చాడు. వాటి కాకుండా ఆయనకి అప్రాధాన్యత ఉన్న శాఖలు మాత్రమే పరిమితం చేశాడు. తర్వాత సిపిడబ్ల్యూడిలో ఆ దేశం ఆనాడు స్వాతంత్రం వచ్చిన మొదట్లో కూడా సిపిడబ్ల్యూ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈయన నియమించాల్సి వస్తే ఆయన నియమించకుండా అడ్డం పడే ప్రయత్నం చేశారు. అప్రాధాన్యత దీంట్లో పెట్టుకుంటూ స్టాండింగ్ కమిటీలలో కూడా ఏ స్టాండింగ్ కమిటీలు ఉంటాయో వాటిల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా అడుగడుగున ఆయన్ని తగ్గించే ప్రయత్నం ఆనాడు చేస్తూ వచ్చారు. అంబేద్కర్ వద్దు, రాజ్యాంగం రాయడానికి ఒక బ్రిటిష్ వ్యక్తి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, జాన్ ఇర్వింగ్ సార్. ఆయన అయితే రాజ్యాంగం రాయగలడు అని మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ కమిటీకి అధ్యక్షుడిగా ఉండాల్సి వస్తే నెహ్రూ గారు దాన్ని విభేదించారు. వద్దు, ఈయన కాదు. ఎవరు కూడా న్యాయశాఖ మంత్రిగా చేయలే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత అర్జున్ మేఘ్వాల్ గారిని న్యాయశాఖ మంత్రిగా ఎవరుగా సంబంధించిన వాళ్ళు న్యాయశాఖకు అర్హులుగా గతంలో ప్రభుత్వాలు భావించారు. అది పక్కన పెట్టారు. న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశారు. రాజ్యాంగం ఇవ్వట్లేదంటే అప్పుడు రాస్తారన్నమాట. మిగతా మంత్రులు చెప్తారు, అయ్యా అంబేద్కర్ లాంటి వ్యక్తి మన ప్రభుత్వంలో లేకపోతే నష్టం జరుగుతుందంటే వ్యక్తులు పోవడం వల్ల ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు, వెళ్ళిపోమని చెప్పారు. సరే ఆయన వెళ్ళిపోయారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు లోక్సభకి జరిగాయి. మొదటి ఎన్నికలు జరిగితే ఆనాడు బాంబే నార్త్లో పోటీ చేశారు. నియోజకవర్గంలో చేస్తే ఈయన పిఏగా ఉంటున్న వ్యక్తిని, నారాయణ ఎస్ కర్జోల్కర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అంబేద్కర్ గారి పోటీ పెట్టారు. చేసి ఆనాడు శ్రీపాద్ నాయుడు అని ఇంకో ఆయన కాంగ్రెస్ నాయకులు కలిసి వ్యతిరేకంగా ప్రచారం చేసి